హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు నార్త్ ఫేసింగ్లో ఉన్న ఒక మంచి లగ్జరీ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి 30 feet రోడ్ ఉండడం కూడా చాలా మంచి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి లొకేషన్ కానీ అలాగే డైమెన్షన్ కానీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. దీనికి వచ్చేసి మరి డైమెన్షన్ చూస్తే 25x48 25 మనకు 48 అనేది 133 గజాల మనకు న్యూ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK హౌస్ అయితే సేల్కి వచ్చింది. 30 feet రోడ్ కూడా దీనికి అవైలబుల్లో ఉంది. మరి ఏదైతే మనం చూస్తున్నామో బిల్డర్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుంటే చాలా బాగా అంటే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. దీనికి వచ్చేసి మరి పార్కింగ్ విషయంలో కూడా చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు గిర్నెట్ ఇచ్చారు. గిర్నెట్కు చుట్టూ కూడా బౌండరింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే పార్కింగ్ విషయంలో కూడా మనకు వెలివేషన్ విషయంలో కూడా చాలా బాగుంది. మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్ కూడా వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ పక్కనే వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకు గేట్ ఏదైతే ఉన్నదో గేటుకు పక్కన ఏదైతే దిమ్మలు ఏవైతే ఉన్నాయో సిమెంట్ దిమ్మలకు కూడా మనకు టైల్స్ ఇచ్చాడు. ఈ వర్క్ చూడొచ్చు. మనకు పైన ఫాల్ సీలింగ్ కానీ అలాగే మెయిన్ ఎంట్రెన్స్లో ఈ సింహద్వారం ఏదైతే ఉన్నదో సింహద్వారంకు మెయిన్ ఎంట్రెన్స్లో కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఈ హౌస్కు డిజైన్ అయితే చేశాడని కూడా చెప్పుకోవచ్చు. మనం మెయిన్ ఎంట్రెన్స్లో కానీ మరి హౌస్ విషయంలో హౌస్ కూడా వాస్తు ప్రకారము చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ సైడు మనకు గల్లీ కూడా దీనికైతే ఇచ్చారు. ఎందుకంటే మరి ఈస్ట్కు నార్త్కు అలాగే మనకు వెస్ట్ సైడ్ కూడా దీనికైతే చుట్టూ అయితే మనకు గల్లీ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. హాల్ చూడొచ్చు. చాలా బాగా అయితే మనకు 4 మూలలు స్క్వేర్లో ఉన్నది. 4 మూలలు స్క్వేర్లో ఉండడం వల్ల టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కూడా మీకు సోఫా సెట్స్ ఇక్కడ వేసుకుంటే చాలా బాగా అయితే టీవీ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం పైన కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా అయితే దీనికి డిజైన్ కూడా దీనికి చేశారని చెప్పుకోవచ్చు. మరి కింద ఫ్లోరింగ్ విషయంలో క్వాలిటీ అలాగే హెవీ కాస్ట్తో ఉన్న మరి మార్బల్ అయితే దీనికి ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ హౌస్కు మరి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నది. మనకు హైవే నుంచి కూడా చాలా దగ్గర ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాల్కు పక్కనే ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. కామన్ వాష్రూమ్కు పక్కనే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మెయిన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో డోర్లో కానీ మనం చూసుకోవచ్చు. హై క్వాలిటీ హై మెటీరియల్ అయితే దీనికి యూజ్ చేశారని కూడా దీనికి బిల్డర్ యూజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో వచ్చినా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి కూడా బాగుంది. మరి మెయిన్ డోర్ కూడా మనకు ఇదొకటి పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చాడు. మరి హౌస్ టోటల్గా మనం చూసుకున్నట్టయితే మరి మార్బల్ విషయంలో ఫాల్ సీలింగ్ విషయంలో మరి పెయింట్ విషయంలో కానీ ఇక్కడ డోర్స్ విషయంలో కానీ వర్క్ అయితే చాలా నీట్గా ఎక్సలెంట్గా అయితే చేశాడు. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్లో మీకు పక్కనే ఒకటి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. హాల్కు పక్కనే మరి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి చూసుకుంటే చాలా పెద్దగా స్పేసెస్ అయితే ఈ హౌస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్లు కూడా ఇందులో మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ కూడా వచ్చినప్పుడు అయితే చుట్టూ తిరగడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మరొకసారి డైమెన్షన్ చూసుకున్నట్టయితే 25x48 133 గజాలు నార్త్ ఫేసింగ్లో ఉంది. 30 feet రోడ్ కూడా దీనికి అవైలబుల్లో ఉంది. సాగర్ హైవే నుంచి చూసుకుంటే మనకు 800 meters నుంచి జస్ట్ 1 kilometer అయితే మనకైతే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సాగర్ హైవేకు దగ్గరలో ఉన్న ప్రాపర్టీలు మీరు తీసుకుంటే ఇప్పుడు కానీ మళ్ళీ అలాగే ఫ్యూచర్లో కానీ ఎక్కువ రేట్స్ ఎక్కువ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మరి కిచెన్లో కూడా చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా మరి విశాలంగా కూడా ఉంది. దీనికి మీరు ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకున్నట్టయితే మీకు హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మంచిగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి కిచెన్లో కూడా మీకు మరి నార్త్ సైడ్ అయితే సింహద్వారం అయితే ఇచ్చారు. కిచెన్లో మరి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా లొకేషన్ మనం చూసుకున్నట్టయితే లొకేషన్ హైలైట్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు మన్నెగూడ విలేజ్లో వచ్చింది.
ఈ మన్నెగూడ అనేది ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ చూసుకుంటే మనకు ఒక 7 నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ప్రైస్ వచ్చేసి మనకు 85 lakhs, 85 లక్షలతో ప్రైజ్ అయితే కోడ్ చెప్తున్నాడు. 85 లక్షలు ప్రైజ్ అయితే స్లైట్గా అయితే నెగోషియబుల్ ఉంటుంది. మరి ప్రాపర్టీకి చుట్టూ సరౌండింగ్ కూడా హౌజెస్ అయితే ఉన్నాయి. మరి ఇది వచ్చేసి మరి ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ అలాగే బఫర్ జోన్ కానీ హైడ్రా ఇష్యూస్ అయితే ఎలాంటివి కూడా దీనికి లేదు. మనం చూసుకోవచ్చు. టీవీ యూనిట్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. డైమెన్షన్ అయితే చాలా బాగుంది కాబట్టి మనకు 25-40 ఏరియా అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ కాబట్టి మనకు హౌస్ అయితే చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫైనాన్స్ ఫ్లో నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ బ్యాంక్ లోన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మన ఆఫీస్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడానికి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్కారం.